ఒరేయ్ నర్సింగ్, లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి, 2 సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. గాయ్స్, నిన్న నేను ఒక హర్రర్ మూవీ అయితే చూసా. దీనికి ప్రొడ్యూస్ చేసింది ఆర్జీవి గారు. మూవీ చూసాక దీని అమ్మ అనవసరంగా చూసా అనే ఫీల్ అయితే కలగలేదు. సో అందుకే ఈ మూవీని మీకు కూడా సజెస్ట్ చేయాలనుకున్నా. ఒక మంచి మూవీ నా ఫ్రెండ్స్ కూడా చూస్తే బాగుంటుంది కదా అని ఈ మూవీ మీకు సజెస్ట్ చేస్తున్నా. గైస్, మూవీ గురించి చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వీడియోని లైక్ చేయండి గైస్, అది కూడా వీడియో నచ్చినట్లయితేనే. మీకు టైం వేస్ట్ చేసేలా నేనైతే చెప్పను, ఎందుకంటే మీకైనా నాకైనా టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సినిమా పేరు మట్టి చెట్టు. మా ఫ్రెండ్ ఈ మూవీని నాకు సజెస్ట్ చేశాడు. వాడికి 2 రోజులు ఈ మూవీని అలా కలలోకే వచ్చిందంట. నిజంగా అంత భయంగా ఉంటుందా అని స్టార్ట్ చేశాను నేను చూడడం. నిజంగా అలానే ఉంది గైస్. ఆ సినిమా చూసిన రోజు నైట్ మొత్తం అదే మైండ్‌లో రన్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఊరి చివరలో ఒక బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లా ముందు ఒక మట్టి చెట్టు ఉంటుంది. ఆ మట్టి చెట్టులోనే ఈ దెయ్యాలన్నీ దాగి ఉంటాయి. ఆ బంగ్లాలోకి ఒక ఫ్యామిలీ కొత్తగా దిగుతారు. ఈ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవు. సో మనం కన్‌ఫ్యూజ్ అవ్వం. చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనుషుల క్యారెక్టర్ కంటే దెయ్యాల క్యారెక్టర్‌లే ఎక్కువుంటాయి. ఆ ఫ్యామిలీలో పిల్లాడికి ఈ దెయ్యాలనేవి తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫ్యామిలీలో ఎవ్వరికీ కనిపించవు. కానీ ఈ పిల్లవాడు ఒక్కడికే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ వాడిని నమ్మరు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఒక డాక్టర్. సో ఇలాంటివి ఆమె నమ్మదు. కానీ ఒక మనిషి మాత్రం ఆమెకి చెప్తూనే ఉంటాడు. ఆ ఇంట్లో ఉండొద్దు, ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని. వాళ్ళ కారుతో వెళ్తుంటే వాళ్ళ కారు వెనక కూడా పడతాడు. కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన పిచ్చోడు కాబట్టి. ఈ డాక్టర్‌కి ఒక సిస్టర్ ఉంటుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో ఆ బంగాళాలో గడుపుతుంది. అప్పుడు ఆ దెయ్యాల కోపం వచ్చి ఆమెను చంపేస్తారు. ఎందుకంటే ఆమె కొంచెం బోల్డ్‌గా ఉంటుంది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే ఆ పిచ్చోడు ఊరుకోకుండా ఆమె ఎక్కడుంటే అక్కడికి వెళ్లి ఆమెకు నిజం చెప్పాలనుకుంటాడు. సో ఆమె ఉన్న హాస్పిటల్‌కి వెళ్లి అక్కడ నిజం చెప్పాలనుకుంటాడు. లాస్ట్‌కి ఆమె ఆ పిచ్చోడిని అర్థం చేసుకుంటది. సో అప్పుడు ఆ పిచ్చోడిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అయితే ఆ పిచ్చోడు కొన్ని పేర్లు చెప్తాడు. ఆ పేర్లనే తన పిల్లోడు పదే పదే చెప్పడం, ఇతను కూడా చెప్పేసరికి అప్పుడు ఆమె రియలైజ్ అయ్యి భయంతో ఇంటికి వెళ్తుంది. అదే క్లైమాక్స్ గైస్. క్లైమాక్స్ గైస్ పిచ్చెక్కిస్తుంది మీకు నిజంగా. చాలా అంటే చాలా భయమేస్తుంది. దీనమ్మ ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. అది కూడా ఒంటరిగా రూమ్‌లో లైట్లు ఆపేసి చూడండి గైస్. మంచి హర్రర్ ఫీల్ ఇస్తుంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిందైతే ఆర్జీవి గారు. కానీ ఆయన డైరెక్షన్‌లో ఇన్వాల్వ్ అయినట్లయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ దెయ్యాలు వచ్చే టైమింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది డైరెక్ట్ చేసింది ఆర్జీవి గారని. సో ఇది గైస్ మట్టి చెట్టి మూవీ రివ్యూ అయితే. సినిమా చూసాక మీకు కూడా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మూవీ ఎండ్ అయితే అయిపోలేదు. ఇది పార్ట్ 2 కూడా ఉంది. అది ఎప్పుడొస్తుందో మూవీ టీమ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. గైస్ ఒక్కసారి చూడండి గైస్. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఓకే గైస్, ఈ మూవీ అనేది యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ రోజే చూసేయండి. థాంక్ యూ గైస్. టేక్ కేర్.